నమస్తే దోస్తులందరికీ. మీరు ఈ చైన్సా చెట్టు కోసే మిషన్ ఇది చాలా ఆగిపోతుందని మా దగ్గరికి వచ్చిండండి ఒక కస్టమరు. అయితే ఏమవుతుందంటే బోర్ పిస్టన్ మన సైలెన్సర్ ఇప్పేదాకా మనకి ఇది ఏర్పడలేదండి. బోర్ పిస్టన్ పోయిందని బోర్ పిస్టన్ పోయి ఇదైపోతుంది, చాలా అయితే లేదు, ఆగిపోతుంది. వన్ సైడ్ ఉన్నా కానీ స్టార్ట్ అవుతుందండి, ఆగిపోతుంది. ఇట్లా వన్ సైడ్ గీతలు పడి ఉన్నా కూడా ఒక వన్ సైడ్ మంచిగా ఉంది, అయినా చాలా ఆగిపోతుంది. ఇగో ఇది కొత్తది పిస్టన్. ఈ పిస్టన్ ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఇది చైన్సా చెట్టు కోసే మిషన్ బోర్ పిస్టన్ పెద్దగా ఉంటుంది, 58cc ఉంటుందండి. ఇగో ఈ ఇంట్లో ఆయిల్ పోసుకోవద్దు. ఇగో ఇక్కడ ఆయిల్ అందరూ తెలియక ఆయిల్ పోస్తారు. ఆయిల్ పోసిందంటే ఏమైందంటే బోర్ పిస్టన్ ఎగిరిపోద్దండి. ఇంజన్ హీటుకు బోర్ పిస్టన్ ఎగిరిపోతుంది. సైలెన్సర్ వేడైపోయి ఎగిరిపోతుంది. ఆయిల్ వల్ల సైలెన్సర్ వేడైపోతుంది. అందులో ఉండే ఆయిల్ వేడై మిషన్ నడుస్తూ ఉండగానే ఆయిల్ వేడైపోయి సైలెన్సర్ వేడైపోతుంది, బోర్ పిస్టన్ దెబ్బతింటుందండి. ఇగో రింగులు, ఈ పిస్టన్కు రింగులు ఈ విధంగా ఎక్కియాలి. ఏ ఎర్ర మార్క్ ఉంటుంది ఒకటి రాలే మార్కింగ్ రావండి. ఒక్కసారి పిస్టన్ తోటి వచ్చినాయంటే మళ్ళీ రావండి. ఇది వారేసుకున్నారంటే ఇప్పినప్పుడు ఇది వారేసుకున్నారంటే మళ్ళీ దొరకడం కష్టం అండి. దొరకాలి అంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్లో తీసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇలాంటి లాకులు మళ్ళీ ఎక్కడ దొరకాయండి. మళ్ళీ తీసుకోవాలంటే ప్యాకెట్ కూడా మళ్ళీ బోర్ పిస్టన్తో సహా రాదండి. దానికి ఎక్స్ట్రా దానికే ఉంటాయి. దానికే మళ్ళీ దీన్ని తీసి ఓన్లీ దీని సింగిల్ బేరింగ్ ఉంటుందండి. ఈ బేరింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోయింది. మరి వేరే బేరింగ్ ఉంటుంది, ఇందులో వేసుకోవాలండి. ఈ బేరింగ్కు ఫస్ట్ పెట్రోల్ ఎక్కియాలి ఖచ్చితంగా. బేరింగ్కి పెట్రోల్ ఎక్కించేసి ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని డైరెక్ట్ లాకుని ఈ రకంగా కూర్చొని పెట్టాలండి. ఈ రకంగా కూర్చొని పెడితే ఇట్లుంటాయండి లాకులు అలా ఉంటేనే ఈ బోర్ పిస్టన్ కూర్చుంటాయండి. ఆ లాకులు కిందికి వెళ్ళి కరెక్ట్ స్లోగా పట్టుకొని అందులోకి నెట్టేసి అందులోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వెళ్ళాక మీరు యువతల సైడ్ లాగేసుకోవాలి. డబుల్ సైడ్ లాగేసుకుంటే మీకు ఏదైనా గుంజే సైడ్ లాగేసుకోవాలండి. ఎటు గుంజుతారో అటు సైడ్ లాగేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకోసం అంటే ఈ సైడ్ నుంచి మనం నూకరాదు, దీన్ని పెట్టరాదు. లాకుని లోపల దీన్ని పిస్టన్ లాక్ని వేయాలంటే ఈ రకంగానే ఈ సైడ్ నుంచే రావాలి. చైన్ సైడ్ నుంచి రావాలి. తాడు గుంజే సైడ్ నుంచి వెళ్ళే రావాలి. బేరింగ్ వచ్చిన తర్వాత అదే సైడ్ మనం లాకేసుకోవాలండి. వేసుకుంటే పిస్టన్ కూడా ఉంటుంది. లోపలికంటే డైరెక్ట్ వెళ్ళిపోతుందండి. కరెక్ట్ పోసుంటుందండి. అందులో పోసినాక మీకే లాకులు తీసుకొని వేసుకోవాలండి. ఇందులో లాకులు ఉంటాయి, డబుల్ లాకులు రెండు లాకులు పోగొట్టారనుకో మీకు కూడా లాకులు దొరకడం కష్టం అండి. వేరే లాకులు కూడా వేయాలండి. ఇందులో సేమ్ దీనికే లాక్ వస్తాయండి. లాకులు ప్యాకింగ్స్ ఉంటాయండి, డబుల్ ప్యాకింగ్స్. ఇందులో ఏదైనా ఒక ప్యాకింగ్ సెట్గా చేయాలండి. ఈ సైలెన్సర్ ప్యాకింగ్ చూడండి, ఇది లాక్ అండి. ఇది యువతల సైడ్ లాక్ చూడండి, ఇది లాకు. ఈ లాక్ పోగొట్టుకున్నారనుకో అసలు బోర్ వేసి కూడా పాయిజన్ లేదండి. ఈ లాక్ పోయిందనుకో ఈ బోర్ పిస్టన్ కూర్చోదండి. ఈ లాక్ మీరు పోగొట్టినాకో మీ దగ్గర దొరకాయండి స్పేర్ పార్ట్లో. మళ్ళీ సెకండ్ హ్యాండ్లో మళ్ళీ దేనిలో వేయాలన్నా కానీ ఈ లాకు దీనికి వస్తుందండి. ఎక్కేయాలండి లాక్. డైరెక్ట్ పిస్టన్ వేసేసినామండి. చూసుకోండి, దీనికి బోర్ పిస్టన్ వేసేసినాం. దీంట్లో పెట్రోల్ ఒకసారి నింపి బస్ మొత్తం బయట వారేయాలండి. కచరా మొత్తం అలా ఏ కచరా ఉన్నా బస్ మొత్తం వెళ్ళిపోతుందండి. కచరా బిచరా బెటాల్ ఏమన్నా బోర్ పిస్టన్ ఏమన్నా బేరింగ్లలో ఏమన్నా జామ్ అయినాయి ఏది ఉన్నా అని వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మొత్తం టోటల్ క్లీన్ అయిపోతాయండి. ఇది క్లీన్ చేసుకొని ఇది వారం వేసుకోవాలండి. లేకుండా లేకెళ్ళి కచరా బిచరా అంతా పడిపోతుంది.
చాలా కష్టం ఉంటుందండి ఇందులో. ఎందుకంటే ఇందులో ఏదైనా మెటల్ ఆగిపోయినా ఏదైనా రింగ్ ఇరిగిపోయి పడిపోయింది కూడా మనకు అర్థం కాదండి. ఖచ్చితంగా దీనికి అడగాలండి. ఇలా పెట్రోల్ పోసినప్పుడు ఖచ్చితంగా కిందికి వెళ్ళి లీకేజ్ అవుతుందంటే దీన్ని బోర్ పిస్టన్ వేసినా కానీ దీనికి లాభం లేదండి. కిందికి వెళ్ళి ఇట్లా ఆయిల్లో పోసినప్పుడు కిందికి వెళ్ళి వెళ్ళొద్దండి. వెళ్ళింది అనుకో కొంచెం ఇంజన్ ఫెయిల్ అయినట్టు. దీనికి ప్యాకింగ్లు అవన్నీ బేరింగ్స్ వేయాలంటే మళ్ళీ 3-4 వేలు ఖర్చు వస్తుంది. 2 సార్లు మళ్ళీ కడిగి మళ్ళీ 2 సార్లు కడగాలండి. చూసి కూడా కడగాలి ఖచ్చితంగా 100%. చూసి కడిగి పాలు పోసేయాలి మొత్తం. అసలు మెయిన్ ప్యాకింగ్ చేయాలండి. ఇంజన్ని రన్ చేసేది ఈ ప్యాకింగ్ కాడ ఏదైనా అర్థమైనా కానీ ఇది రన్ చేయదండి. లోపలికి చూసి కడిగి చేయాలి. మనం ఇష్టం ఉన్నట్టు కడిగేస్తామంటే ఇందులోకి వెళ్ళి మెటల్ వెళ్ళిపోతుంది. లబ్బరు అస్సలు స్టార్ట్ కాదండి. మీరు ఎంతైనా కొట్టండి, మీరు ఏమన్నా వేయండి, ఒకసారి చరబాండ్ వేసి టైట్ వేసి లాక్ వేసేసేయాలండి. ఇది ఉల్టా సిస్టమ్ ఉంటుందండి. ఎప్పుడు ఇలా ఉండాలండి. కిందికి దీని థ్రెడ్ ఇట్నే వస్తుంది, ఇట్నే వేయాలి. దీని థ్రెడ్ ఉల్టా వస్తుంది అని ఇట్లా వచ్చినా కూడా వస్తుంది అట్లా వేసిన అనుకో మిషన్ రన్ కాదండి. మీరు ఎంత నొత్తుకోండి రన్ కాదు. పికప్ తీసుకోదండి, మిషన్ రన్ కాదు. మీరు ఎంత వేసుకున్నా రన్ కాదండి. జస్ట్ ఇది లేదు. కిందకి లేయర్ తీసుకుంటే మాత్రం అస్సలు రన్ కాదు మిషన్. బోర్ పిస్టన్ మళ్ళీ ఎంత కొత్త చేసినా ఫెయిల్ అవుతుందండి. సిల్ బోర్ పిస్టన్ అండి ఇది. అనుకో మొత్తం బోర్ పిస్టన్ ఎక్కిస్తున్నామండి. చూడండి మినిమం అంతా పెట్టేసినామండి. మొత్తం టోటల్ పెట్టేసి అనుకో నీట్గా. ఈ రింగులో లాక్ ఉంటుంది ఒకటి, చిన్న లాక్ అండి. చిన్న అంటే మామూలుగా ఈ రకంగా ఉంటుంది, ఈయన ఉంటుందండి. ఈ లాక్ చూడండి మీకు కనబడుతుంది. ఈ లాక్ని మరి ఈ సైడ్ సేమ్ ఇలాగే లాక్ ఉంటుంది. ఈ ఉంటుందండి, ఇందులో ఉంటుంది. ఈ లాక్ను ఖచ్చితంగా పట్టుకోవాలండి. దీని కింది సైడ్కే తీసుకోవాలి. ఇగో ఈ విధంగా బోర్ పిస్టన్ బోల్ట్ ఎక్కిస్తుండగా చాలా పొజిషన్కి వచ్చిందండి.